ఉగాది సందర్భంగా ఏపీ ప్రభుత్వం అందజేయనున్న పురస్కారాలు గుంటూరు జిల్లా తెనాలిలో సిద్ధమయ్యాయి. వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను, కళాకారులను ఉగాది పురస్కారాల పేరుతో సత్కరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. తెనాలికి చెందిన సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, వారి కుమారులు కాటూరి రవిచంద్ర, శ్రీహర్ష వీటిని రూపొందించారు. తమ కళా కష్టాన్ని గుర్తించి అవార్డులు తయారు చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రతిభావంతులను సత్కరించే పురస్కారాలను తెనాలిలో తయారు చేయడం సంతోషంగా ఉందని మున్సిపల్ కమిషనర్ అన్నారు. ఉగాది పురస్కారాల ఆ పేరుతో తెలుగు సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు ప్రతి సంవత్సరం ఉగాది మనకంటే మంచి పండగ. ఇది ఫెస్టివల్స్లలో అత్యంత ప్రధానమైనది. సో ముఖ్యంగా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఉగాది పురస్కారాల ఆ పేరుతో తెలుగు సంవత్సరం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిష్ణాతులు ఎవరైతే ఉంటారో వారిని సన్మానిస్తూ సత్కరిస్తుంటారు. ఈ పురస్కారాలు మరి ఆంధ్రప్రదేశ్లోని చేద్దాం, ఎవరు చేస్తారు ఈ పురస్కారాలు అని అంటే కల్చరల్ డిపార్ట్మెంట్ దృష్టికి మా పేరు వచ్చింది. వారు మమ్మల్ని సంప్రదించి మరి తెలుగు తల్లి విగ్రహాలు కానీ పురస్కారాలు, అంశ పురస్కారాలు కానీ మీరు చేస్తారంటే మేము చేస్తామని ముందుకు వచ్చాం. అలాగే 2 సంవత్సరాలు మేమే చేసి మరి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి గవర్నమెంట్ మారిన తర్వాత అవార్డులు వేరే పేరు మీద ఇవ్వడం జరిగింది. ఈ ఉగాది పురస్కారాలు ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇటీవలే పాత పద్ధతిని కొనసాగిస్తూ ఉగాది పురస్కారాలు, కళారత్న అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకొని మళ్ళీ ఇంతకుముందు మేమే చేశాం కాబట్టి మమ్మల్ని సంప్రదించి వాటిని అతి తక్కువ టైం ఇచ్చి వాళ్ళు చేయటం కోరింది